ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము నార్మల్ జాకెట్ ఆల్తీ తోటి మనము బోట్ నెక్ అన్నది ఎలా కట్ చేయాలని చూపిస్తానండి. ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. ఇది మనకి నార్మల్ బ్లౌజ్, అలాగనే మనకి పఫ్ హ్యాండ్స్ అనమాట. ఇలాంటి బ్లౌజ్ ఆల్తీ తోటి మనము బోట్ నెక్ అన్నది ఎలా మనం కట్ చేసుకోవాలన్నది చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి మనము ఈ బ్లౌజ్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. మనకి టేప్ ఇక్కడ కాజా పట్టి దగ్గర నుంచి ఇలా మెజర్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇక్కడ 25.5 ఉందన్నమాట. అంటే 25.5 ఇంచ్ ఉందన్నమాట. ఒక హాఫ్ ఇంచ్ అయినా మనకి లూజ్ పెట్టమన్నారు కాబట్టి నేను 26 తీసుకుంటున్నానండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి 26 సైజ్ అనమాట, నడుము లూజ్ అన్నది. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కింద క్రాస్ ఏమన్నా ఉందేమో చూసుకొని ఒక లైన్ ఉన్న వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కింద ఒక హాఫ్ ఇంచ్ మనకి బ్యాక్ సైడ్ మనము ఫోల్డింగ్ చేస్తాం కదా, దానికోసము ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా ఎక్స్ట్రా వదులుకోవాలి. ఇలా ఎక్స్ట్రా వదులుకున్న తర్వాత మనం ఇలా ఆల్తీ బ్లౌజ్ని తీసుకొని మనము ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ దగ్గర నుంచి ఇలా మనం స్ట్రైట్గా పట్టుకోవాలన్నమాట. ఇలా స్ట్రైట్గా పెట్టుకొని మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్కి ఒక లైన్ వేసాం కదా, అక్కడ నుంచి మనం టేప్ అన్నది ఇలా బ్లౌజ్ అన్నది ఇలా పెట్టేసుకొని ఎగ్జాక్ట్ మన కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా పైకి మనకి ఎక్స్ట్రా షోల్డర్ జాయింట్ కోసం ఇలా మార్క్ చేసుకుని ఒక లైన్ అన్నది వేసేసుకోవాలి. ఇలా ఒక లైన్ అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అన్నది తెలిసిపోయింది కదా, అంటే 26 ఇంచులు అనమాట. 26 ఇంచుని మనము ఇలా 4 మడతలు వేసుకుంటే మనకి నడుము లూజ్ అన్నది ఎంత తీసుకోవాలో తెలుస్తుంది అనమాట. ఇలా మనము టేప్ని ఇలా సోగానికి 4 మడతలు చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి 6.5 ఇంచ్ అన్నది వచ్చిందండి. 6.5 ఇంచుని ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా మనకు బ్యాక్ సైడ్ టక్స్ పడదాం, టక్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలానే 2 ఇంచులు కుట్ల కోసం తీసుకుంటున్నానండి. నేను ఆల్మోస్ట్ ఎక్కువ ఏ సైజ్ బ్లౌజ్కైనా కానీ నేను 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటాను అనమాట కుట్ల కోసం. మీకు కావాలనుకుంటే 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి మనకి నార్మల్గా అయితే మనకి నెక్కి షోల్డర్ కలుపుకొని 4.5 ఇంచ్ తీసుకుంటాం కదండి. అలా కాదు మనకి బోట్ నెక్ కాబట్టి మనం అలా తీసుకోకూడదు అనమాట. మనం ఇప్పుడు అది ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు మనకి 6.5 ఇంచ్ ఇక్కడ తీసుకున్నాం కదా, దీనికి మనము 2 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకొని ఇక్కడ మనకి చెస్ట్ లూజ్కి తీసుకోవాలన్నమాట. అంటే మనకి 8.5 ఇంచ్కి ఇక్కడ తీసుకున్నాం కదా, ఈ 8.5 ఇంచ్ని మనం ఇలా హాఫ్ చేసుకోవాలన్నమాట. అప్పటికి మనకి 4.5 ఇంచ్ అన్నది వస్తుందండి. చూడండి, 4.5 ఇంచ్ వచ్చింది కదా. ఇలా 4.5 ఇంచ్ని ఇలా పెట్టేసుకొని ఎక్స్ట్రా 3 ఇంచులు అనేది మనకి షోల్డర్కి నెక్ కలుపుకొని తీసుకోవచ్చు అనమాట. ఇలా కాదు, ఇది ఎప్పుడు తీసుకోవాలంటే మనము కస్టమర్ దగ్గర నుంచి మనం మెజర్మెంట్ తీసుకున్నప్పుడు పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నానండి. నాకు 7 ఇంచులు అన్నది వచ్చిందనమాట. అంటే ఒక 1/2 ఇంచ్ అన్నది నాకు ఇక్కడ మెజర్మెంట్లో కొంచెం ఎక్స్ట్రా వచ్చిందనమాట. మామూలుగా నేను కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు 7 ఇంచులు వచ్చిందని, అదే 7 ఇంచులు నేను ఇక్కడ తీసుకుంటున్నాను. అలానే మనకి ఇక్కడ మనం ఇక్కడ చంక డౌన్ పెట్టుకుంటాం కదండి, చంక డౌన్ కూడా మనకి 6.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి తీసుకున్నాను అనమాట. లేదంటే మనకి ఇక్కడ ఎంతైతే తీసుకుంటామో ఎగ్జాక్ట్గా అంతే తీసుకున్నా సరిపోతుందండి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 6.5 ఇంచ్కే తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా మనం చూసుకొని ఎగ్జాక్ట్గా పెట్టుకోవాలండి. ఒకవేళ లేదంటే మనకి చంక దగ్గర ముడతలు అలా వస్తుంది అనమాట. కాబట్టి చూసుకొని మనము కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అన్నది వేసేసుకొని ఇలా మిడిల్లో ఒక లైన్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ 8.5 ఇంచ్కి మనకి మార్క్ పెట్టేసుకున్నాం కదా, 2 ఇంచులు ఎక్స్ట్రా మనం కుట్ల కోసం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఈ 3 పాయింట్లను కలుపుకుంటూ మనం మార్కింగ్ అన్నది వేసుకోవాలి. ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం నార్మల్గా అయితే 1 ఇంచ్ తీసుకుంటాం కదా, ఇక్కడ ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ వచ్చింది చూడండి. ఇప్పుడు వచ్చేసి ఈ రెండింటిని మనం ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి నెక్కి వచ్చేసి 3 ఇంచులు, అలానే షోల్డర్కి వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాం కదా, అదే 4 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ డౌన్కి 3.5 ఇంచ్కి తీసుకోవాలన్నమాట. 3.5 ఇంచ్కి ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా మనం 3.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అన్నది వేసుకోవాలన్నమాట. ఇలా ఒక స్క్వేర్ బాక్స్ అన్నది వేసుకోవాలి. ఇక్కడ మనకి
ఒక 1 ఇంచ్ అయినా నేను ఇక్కడ తక్కువ తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఎందుకంటే నేను బటన్ పెడుతున్నానండి, బటన్ కోసమని ఒక 3/4 ఇంచ్ తీసుకొని సరిపోతుంది, 1 ఇంచ్ వద్దు. ఒక 3/4 ఇంచులో ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్ చూసుకోవాలన్నమాట. మనకి ఇలా సెంటర్లో మనకి ఎంతైతే ఉందో దాన్ని చూసుకొని మనము ఎగ్జాక్ట్గా ఇక్కడ అంతే తీసుకోవాలన్నమాట. ఇక్కడ 4.5 ఇంచ్ ఉంది కదా, 4.5 ఇంచ్ని ఇక్కడ ఇలా తీసుకోవాలి. ఇలా ఒక బాక్స్ టైప్ తీసుకున్న తర్వాత ఇక్కడ నార్మల్గా మనం ఈ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి 2 ఇంచులు తీసుకుంటాం కదా, మనం ఇక్కడ 2.5 ఇంచ్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి కూడా మనకి 2.5 ఇంచ్ అన్నది మార్క్ చేసుకొని దీన్ని మనం ఇలా ఒక బాక్స్ అన్నది వేసేసుకోవాలి. ఇలా ఒక బాక్స్ అన్నది వేసుకున్న తర్వాత ఈ బాక్స్లో మనకి ఏ నెక్ కావాలనుకుంటే ఆ నెక్ అన్నది డ్రా చేసుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి నేను హార్ట్ షేప్ అన్నది తీసుకుంటున్నానండి. అంటే కొంచెం ఇలా తీసుకొని ఇలా మార్కింగ్ అన్నది వేసుకున్నాను అనమాట. నేను ఇక్కడ నెక్ అన్నది కట్ చేయట్లేదండి, తర్వాత కట్ చేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ నెక్ అన్నది మార్క్ చేసుకోవాలి. ఇలా మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మార్క్ చేసిన విధంగానే యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం బ్యాక్ పార్ట్